కాంగ్రెస్ ప్రభుత్వం కోసం పనిచేస్తున్నారా అర్థం కావట్లేదు. నిండా విద్యార్థులు నిరుద్యోగులు ధర్నా చేస్తుండే వాళ్ళ మీద చెప్పి మరీ లాఠీ చార్జ్ చేపించారు. అలాగే ఏసీపీ ఆనంద్ అమ్మాయిలను చూడకుండా వాళ్ళ మీద గలీజ్ మాటలు మాట్లాడుకుంటూ అనువిక్త వ్యాఖ్యలు చేశాడు. ఆ ఏసీపీలని ఆ లాఠీ చార్జ్ చేసిన పోలీసులని సస్పెండ్ చేసేదాకా వదిలేము. ఏ అధికారాలు అయితే ఇచ్చి ప్రభుత్వం తెప్పించుకున్నావో అధికారంలోకి వచ్చావో ఆ హామీలు పూర్తి చేసేదాకా నిన్ను వదిలాము. నిన్ను రాబోయే రోజుల్లో ఈ విద్యార్థులు నిరుద్యోగులు తెలంగాణ పక్షాన భారతీయ జనతా పార్టీ నించుంటుంది. భారతీయ జనతా యువ మోర్చా వాళ్ళకి న్యాయం చేసే వరకు నిన్ను వదిలాము. ఖబర్దార్ రేవంత్ రెడ్డి, ఖబర్దార్ కాంగ్రెస్ ప్రభుత్వం, విజయవయం జిందాబాద్. చూసుకోవచ్చు ఇక్కడ ఎక్కడికక్కడ కూడా పోలీసులంతా కూడా వీళ్ళందరినీ కూడా ఇక్కడి నుంచి తరలించేటువంటి ప్రయత్నం అయితే చేస్తా ఉన్నారు. ఒక ఉద్రిక్తమైనటువంటి పరిస్థితి సెంట్రల్ లైబ్రరీ దగ్గర కనబడతా ఉన్నది. ఇక్కడ మహిళలు ఎవరైతే బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఇక్కడి నుంచి తీసుకెళ్లి స్థానికంగా ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ కి అయితే వాళ్ళను తీసుకెళ్లినటువంటి ప్రయత్నం అయితే చేస్తా ఉన్నారు. సో మహిళల్ని సైతం కూడా వాళ్ళందరూ కూడా ఇక్కడి నుంచి వాళ్ళందరినీ కూడా తీసుకెళ్తా ఉన్నారు.